రాఖీ పౌర్ణమి. రాఖీ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ. ఎక్కడ ఉన్న భారతీయులైనా సెలబ్రిటీలైనా అందరూ రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ సోదరులకి రాఖీ కట్టి రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ రాఖీ కట్టడానికి ఒక శుభముహూర్తం ఉంటుంది. భద్రకాలంలో రాఖీని కట్టకూడదు అంటారు. ముందు రోజు అంటే ఈసారి రాఖీ పండుగ సోమవారం రోజు వస్తుంది. ఎప్పుడు కూడా శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది. ఈసారి సోమవారం 19వ తేదీన రాఖీ పండుగ జరుపుకోబోతున్నాం. భద్రకాలం ముందు రోజు మధ్యాహ్నం 2:25 నుండి మరి సోమవారం మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో అంటే 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 తరువాత భద్రకాలం పూర్తి అవుతుంది. ఆ సమయంలో సోదరులకు రాఖీ కడితే శుభం జరుగుతుంది అంటున్నారు పండితులు. ఈ రాఖీ సందర్భంగా మొదట హారతిని ఇచ్చి తరువాత కుంకుమ తిలకాన్ని తిట్టి స్వీట్లు పంచిపెట్టి వాళ్లకు రాఖీ కట్టి వారిచే చిన్నవాళ్ళైతే ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దవాళ్ళైతే ఆశీర్వాదాన్ని అందించడం వలన మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా మన సోదరులకి రాఖీ కట్టిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో లేదంటే ఒక చిన్న క్లాత్ రెడ్ కలర్ బ్యాగ్లో కొన్ని అక్షతలు, కుంకుమ, ఒక వెండి నాణాన్ని వేసి మరి ఆ సోదరులకు ఇస్తే వాళ్ళు వాళ్ళ ధనాన్ని భద్రపరిచే చోట అది ఉంచితే ధనంతో పాటు ఐశ్వర్యం అలాగే ఇంటిలో సమృద్ధి చెందుతుంది అని చెప్తారు. సో ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతిసారి భద్రకాలానికి సంబంధించినటువంటి ఈ జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఏవైనా సరే ఉపద్రవాలు సంభవించవచ్చు అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఈసారి రాఖీ పౌర్ణమి 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 తర్వాత ఆచరించాలని పురాణాలు చెప్తోంది.